తిరిగేదానికి వెళ్తున్నాం. వీళ్ళు బయట ఉన్నారు. నేను వచ్చేదే వెయిటింగ్ చేస్తాను. చలో కుశాలా. మేమైతే సాయంత్రం ఇప్పుడు వాకింగ్కి వెళ్తున్నాం. ఇప్పుడు టెంపుల్ వచ్చేసింది చూడండి, ఆంజనేయ స్వామి టెంపుల్. ఇక్కడికి కూడా వస్తాం మేము సాటర్డే. ఇది వచ్చేసి లాన్. ఇక్కడ మ్యారేజ్ బర్త్డే సెలబ్రేషన్ అయితే ఇక్కడ ఇప్పుడు దీనిపైన ఎక్కుతాం మేము, ఈ బ్రిడ్జ్ పైన. ఒకటే వాకింగ్ చేసి వస్తాం, అందుకోసమే వెళ్తున్నాం. ఎక్కువ ఉన్నది అని కొంచెం లేట్ వెళ్ళినాం. ఘోరంగా తగడు ఉన్నది, అందుకోసమే మేము మెల్లగానే వెళ్తున్నాం. లేకుంటే ఈ వరకు మేము వెళ్ళి మళ్ళీ రిటర్న్ అయ్యేటోళ్ళం. ఇప్పుడైతే కొంచెం సేపట్లో మేము బ్రిడ్జ్ ఎక్కుతాం. చల్లగా గాలి వస్తుంది, ఉడుకుడుకు గాలి వస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఎంత సూపర్గా అనిపిస్తుందో. ఇది వచ్చేసి పైకి ఎక్కినాం. ఇటు వచ్చేసి చుట్టుపక్కల మొత్తం ఇవి ఇల్లులు ఉన్నాయి చూడండి. ఇప్పుడు కొత్తగా ఇవి అవుతాయి మొత్తం. ఇది ఫస్ట్ ఫ్లాట్ అట్టినే ఉండే, ఖాళీ ఉండే. ఇప్పుడు ఫ్లాట్లు వేసిన వల్లే కొత్త కొత్త ఇల్లులు అయినాయి. ఇప్పుడు మేము ఇంతట్లనే తిరిగేటోళ్ళం ఫస్ట్ వచ్చి. ఇప్పుడు ఈ హైవే చాలా అయింది అయితే అప్పటి నుంచి ఇప్పుడు దీని పైకి వచ్చి కొంచెం తిరిగి అట్లా వెళ్తాం సరదాగా. హైవే పని నడుస్తుంది, ఇంకా చాలు కాలేదు. ఇంకా పని నడుస్తూనే ఉన్నది, వర్క్ పూర్తిగా కాలే. ఇంకా సంవత్సరం దాకుతుంది అనుకుంటా. చేసినాం, బండి ఆపేసిండు. ఇప్పుడు మేము వాకింగ్ చేస్తాం. లాక్ చేయకు. మమ్మలు నేను మ్యాచింగ్ వేసుకున్నాం. నీళ్ళు చూడు లడ్డు, అలా నీళ్ళున్నాయి, చేపలు లేవు, నీళ్ళున్నాయి. మమ్మలు ఇటు నడువు. నీళ్ళు ఎందుకు అట్లా నింపి పెట్టిందో. తొందరగా నడవండి, ఎందుకంటే లేట్ వచ్చినాం. తొందరగా అక్కడికి పోయి మళ్ళీ రిటర్న్ కావాలి కదా మమ్మలు. చీకట పడడానికి వస్తుంది. ఇప్పుడు దగ్గర 7 గాను 15 మినిట్స్ ఉన్నాయి. టార్గెట్ అక్కడికి వెళ్ళి రిటర్న్ కావాలి. మమ్మల్ని అయితే ముందు ఉన్నది, మేము ముగ్గురం ఎదుర్కొన్నాం. నేను ఒక పేషెంట్, సెకండ్ పేషెంట్, థర్డ్ పేషెంట్. సెకండ్ లడ్డు ఇవాళ నేను కూడా ఇంజక్షన్ వేయించుకొని వచ్చిన. ఇప్పుడైతే మేము ఎండ్ వరకు వచ్చేసినాం దగ్గర కదా లడ్డు. ఎలుగులనే మాది అక్కడక్కడ వెళ్ళి మళ్ళీ రిటర్న్ కావాలి, కంప్లీట్ కావాలి. కంప్లీట్ అయితే మేము ఇంకా మార్కెట్కి వెళ్ళాలి. ఇలా సాటర్డే మార్కెట్, కూరగాయలు తెచ్చుకోవాలి. తర్వాత మళ్ళీ వంట చేయాలి, పెద్ద పని ఉన్నది. ఫ్రూట్స్ నిజంగానే ఫ్రూట్స్ వచ్చినాయి మా ఇయ్యాటికి లాస్ట్ ఉండే కథం మొత్తం కదా లడ్డు. వచ్చేసి వర్క్ నడుస్తుంది గైస్ చూడండి. ఇంకా ఈ వర్క్ మొత్తం పూర్తిగాను సంవత్సరం 2 సంవత్సరాలు దాకచ్చు, మొత్తం క్లియర్ గాను. ఇప్పుడు ఇక్కడ నుంచి మేము రిటర్న్ అవుతాం. అయితే మనం ఇట్లోనే వెళ్ళిపోతాం కదమ్మా. రా తిరుగుతాంది, ఇటుకు భయమైంది, జరుగుండి అంటారు. తింపుతాను ఆ మషిన్ని. ఇప్పుడు రిటర్న్ అయినాం. 15 మినిట్స్. ఇప్పుడు ఇటు ఇక్కడ రాను 15 మినిట్స్. ఇప్పుడు చీకట వస్తుంది. ఇంకా 15 మినిట్స్లో మామూలు మళ్ళీ మా పాయింట్కి వెళ్ళి చేరుకుంటాం. అక్కడ పాయింట్కి చేరుకున్నాక కొన్ని మంచినీళ్ళు తాగి మార్కెట్ వెళ్తాం కదా. బరోబర్. ఏమన్నా అనిపిస్తుందా ఇబ్బంది అయినట్టు నీకు నడవంగా? కంఫర్ట్ అనిపిస్తుందా? ఇవాళ ఏం అనిపించలేదు. మొన్నట్లో ఫస్ట్ డే తిరిగేటప్పుడు కొంచెం మొస పెరుగుతుండే. ఇలా కంఫర్ట్ అనిపిస్తుంది కదా. కంఫర్ట్ అనిపిస్తుంది. డాక్టర్ చెప్పిండు మన చెకప్కి తీసుకువెళ్ళినైతే మీకు వాకింగ్ చేయంగా కంఫర్ట్ అనిపిస్తుందా, ఫస్ట్ లేక ఫీల్ వస్తుందా, లేదంటే ఏదైనా ఇబ్బంది అనిపిస్తుందా అని అడిగిండు. అట్లయితే ఏం లేదు కానీ ఫస్ట్ లాగానే ఫీలింగ్ ఉన్నది. ఇప్పుడు ఏమంటే మనకు ఇట్లా కాలేదు, అట్లా అనిపిస్తుంది. ఇప్పుడు ఎట్లా ఉన్నా అట్లనే ఉన్నది అన్నట్టు. నీళ్ళు తాగాలి. ఇప్పుడు అక్కడ బ్రేక్ తీసుకొని నీళ్ళు తాగి మార్కెట్కి పోతాం. వచ్చేటట్టున్నది చూడండి గాయస్. సాయంత్రం వర్షం ఇట్లా వస్తే పొద్దున తిరగాలి. అట్లా కవర్ అయిపోతుంది అంటే గదైతే ఏం చెప్తారు, ఒక్క టైం తిరగాలి. మంచిది కదా ఒక్క టైం కూడా. ఇంత తిరుగుతున్నా మంచిదే కదరా లడ్డు.
రెండు టైంలో అంటే బాగా ఇది అవుతుంది. ఎందుకంటే నేను ఫస్ట్ పోలీస్ భర్త అప్పుడు 2 టైంలో నేను గ్రౌండ్ కొట్టేదానికి నాకు తెలిసి ఎంత గోసేదో. గ్రౌండ్ సాయంత్రం అయితే నడుచుకుంటూనే ఉండేదాన్ని, వాకింగ్ చేసేదాన్ని. అప్పుడప్పుడు 100 మీటర్కి ఇట్లా కొట్టేదాన్ని. కానీ బాగా 2 టైంలో అంటే ఇబ్బంది అవుతుంది. రెస్ట్ ఉండాలి మన బాడీకి కూడా. పడతావు వచ్చేసి చూడండి, ముంగట వెళ్తుంది ఇలా నుంచా. ఎట్లా నీళ్ళు వెళ్తాయి? అవునా? అవును, అవో నీళ్ళు సిమెంట్ అంటే దాన్ని కూడా వాష్ చేస్తేనే మంచిది కదా, లేకుంటే లోపల బండ అయినట్టు అవుతుంది. సిమెంట్ కదా ఇది, మిక్సర్ మొత్తం మిక్స్ చేస్తుంది. ఇది కంకర్ సిమెంట్ మిక్స్ చేస్తుంది కదా మొత్తం. మంచిగున్నది. వాష్ అయితే చెయ్యాలి, ఎందుకంటే సిమెంట్ తోటి బండ అవుతుంది. ఎంటీ అయినాక మళ్ళీ వాష్ చేసి ఎట్లా ఉన్నది అట్లా పెడతారు. లడ్డు ఇక్కడ ఉన్నాడైతే మమ్మల్ని అక్కడ ఉన్నది దూరం. ఇప్పుడు వాష్ చేసుకొని వెళ్తాంది బండి వచ్చేసి. ట్రక్ కదా లడ్డు, ట్యాంకర్ సిమెంట్ ట్యాంకర్ వచ్చేసి వెళ్తుంది. ఇప్పుడు మా బండి కూడా చూడండి ఇక్కడ కనిపిస్తాం, స్కూటీ. మేము కూడా ఇక్కడ నుంచి అటు క్రాస్ అవుతాం. ఇప్పుడు వెళ్తాం గైస్. అయింది మా వాకింగ్. 7 అవుతుందా? అయిపోయిందా? అయిపోయింది కదా. అవును, ఇక సాయంత్రం అయింది కదా బెట. నైట్ సాయంత్రం అయితే ఎప్పుడు అయిపోయింది. కానీ 30 మినిట్స్ తిరుగుతాం కదా. 30 మినిట్సే తిరగాలట, ఎక్కువ కూడా వద్దు. ఎందుకంటే మొన్న నేను హాస్పిటల్ ఆ చాట్ మీద చదివిన 30 మినిట్స్ వాక్. అది ఇంకా రన్నింగ్ కూడా ఉండే, మంచిగా ఉండే ఆ చాట్ మీద నేను చదివిన. 30 మినిట్స్ ఒకటి మనది ఇది పెట్టుకోవాలి, రౌండ్ ఫిగర్. ఇప్పుడైతే నీళ్ళు తాగుతాండు. ఇక ఇంటికి వెళ్తాం అందరం. కొన్ని నీళ్ళు తాగి ఇంటికి వెళ్తాం గైస్. లడ్డు నీళ్ళు తాగు. మొత్తం చీకట పడ్డది చూడండి. 7 అయిపోయింది కానీ ఎలుగు ఉన్నది. ఇంకా కొంచెం సేపు అయితే మొత్తం చీకటి అవుతుంది. కావాలి మమ్ము అన్నని కూర్చోని బిడ్డ, వెనక కూర్చో. నన్ను తాగని తలలేదా? నేను తాగుతాయిందా బిడ్డ? నీళ్ళు కూడా వేడైనాయి, అంతా చల్లగలేవు. చలో ఇక మేము మార్కెట్కి వెళ్తాం. రానట్టు ఎక్కువ మార్కెట్ కదా. ఇప్పుడు ఇక మార్కెట్కి వెళ్తాను. చీకట పడుతుంది కదా, చూడండి. ఇది వచ్చేసి మా లడ్డు మమ్మీ వాళ్ళ స్కూల్. ఇక్కడ నుంచి కనిపిస్తుంది కనబడుతుంది కదా స్కూల్. స్కూల్ వచ్చేసి చూడండి. ఎప్పుడైనా వెళ్తున్నాం మార్కెట్కి. మేమైతే ఇప్పుడు మార్కెట్లో ఎంటర్ అయినాం. ఇప్పుడు మాకు మార్కెట్ పోవాలి. మార్కెట్కి వచ్చినాం. మేము ఇప్పుడు ఫ్రూట్స్ తీసుకొని వచ్చినాం. ఫ్రూట్స్ తీసుకున్నాం. అద్దు బేటా, నాను ఏదో ఒకటి మమ్మలు. మమ్మల్ది ఇంకా నాది దైపురి వచ్చింది.
లడ్డు ఇవాళ దయవడ తింటాను. మమ్మల్ని ఎప్పటికీ దయవడ తింటారు కానీ ఇవాళ మమ్మల్ని కాట దయపూరి తినబుద్ది. దయపూరి కొంచెమైనా నీళ్ళు వస్తాయి. ఐ లవ్ యూ రాజురా. ఐ లవ్ రాజు. ఇక్కడ చిన్నపిల్లల డాక్టర్. ఫైనలీ మేమైతే ఇంటికి వచ్చేసినాం గాయస్. అయింది ఇవాళ సాటర్డే, మార్కెట్ కూడా అయింది, అలానే మేము వాకింగ్ కూడా అయింది సాయంత్రంది. అయితే కాలు కడుక్కుంటాను. ఇలా అయితే వ్లాగ్ వచ్చేసి అయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Bye guys.